Hello everyone, welcome to iRise Academy. I am Pawan Kumar, Faculty of English. ఈ వీడియోలో నేను మీకు ఎవరైతే ఎస్ఎస్సి టాలెంట్ టెస్ట్ రాశారో దానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ సెషన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు యూ. ఎవరైతే ఎక్కువ టెస్టులు రాస్తారో, మాక్ టెస్ట్ రాస్తారో వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ మాక్ టెస్ట్ రాయడం ద్వారా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ వినడం ద్వారా మీరు ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఎక్కువ టెస్టులు రాయండి, క్లాసెస్ వినండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ తక్కువ టైంలో మీకు ఎస్ఎస్సిలో. ఓకేనా? అండ్ iRise Academy ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆఫర్ యూ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తుంది అండ్ 365 days మాక్ టెస్ట్ కూడా ఉంటాయండి అండ్ 1095 టాపిక్ టెస్ట్లు ఉంటాయి అండ్ వీక్లీ రివైజ్ ఎక్స్ప్రెస్ అని కూడా ఉంటుందండి. సో ఇవన్నీ మీరు యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అండ్ మీకు మండే టుమారో 10 AM ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చండి. ఓకేనా? లెట్ స్టార్ట్ ద సెషన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ పాసివ్ వాయిస్ అన్నాడు. అంటే ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ వచ్చేసి మనకు యాక్టివ్ వాయిస్లో ఉంది. ఆ స్టేట్మెంట్ మీకు యాక్టివ్ వాయిస్లో ఉంది. దానికి సంబంధించినటువంటి ప్యాసివ్ వాయిస్ స్టేట్మెంట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మీరు టెన్సెస్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎంత తక్కువ టైంలో అక్యురేట్గా ఆన్సర్ చేసామన్నది ఇంపార్టెంట్. మరి అలాంటి అక్యురేట్గా ఆన్సర్ చేయాలంటే షార్ట్ కట్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఇంగ్లీష్లో కూడా షార్ట్ కట్స్ ఉంటాయండి. ఆ షార్ట్ కట్స్ నేర్చుకుంటే 100% మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ అది స్టేట్మెంట్ యొక్క టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏ టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చినట్టు స్టేట్మెంట్కి ప్యాసివ్ వాయిస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాక్టివ్ వాయిస్లో ఇచ్చాడు. ఇషికా సా ద టైగర్ ఇన్ ద ఫారెస్ట్ అని అన్నాడు. ఇషికా సా ద టైగర్ ఇన్ ద ఫారెస్ట్ అన్నాడు. అంటే ఇషికా ఫారెస్ట్లో టైగర్ని చూసింది అన్నాడు. ఇక్కడ ఇషికా అంటే సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్. సా అనేది V2 ఫామ్. మనకి మెయిన్ వర్బ్స్ మెయిన్గా V1, V2, V3, V4, V5 అని ఉంటాయి. సో మనం ఇక్కడ సా అనేది V2 ఫామ్ అండి. ద టైగర్ అనేది ఆబ్జెక్ట్ అండ్ ఇన్ ద ఫారెస్ట్ అనేది అడ్వర్బియల్ ఫ్రేజ్ అండి. సో సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ వస్తే ఇది ఏ టెన్స్ అంటామంటే దీన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాము. ఏ టెన్స్ అంటామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాము. ఎప్పుడు మీకు సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ వస్తే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాము. మరి దాని ప్యాసివ్ వాయిస్ ఫామ్లో ఎలా ఉంటుందంటే మీకు గుర్తుపెట్టుకోండి. సో సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా మనకు హెల్పింగ్ వర్బ్స్ అంటే బీ ఫామ్స్ వాజ్ కానీ వర్ కానీ వచ్చి V3 వస్తుంది. వాజ్ కానీ వర్ కానీ వచ్చి V3 వస్తుంది. ఎప్పుడు ప్యాసివ్లో వర్బ్ 3 మాత్రమే యూస్ చేస్తాము అలాంగ్ విత్ ద బీ ఫామ్స్ అనమాట. అంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 వస్తుంది. మరి ఇక్కడ వాజ్ వర్ ఎక్కడ ఉన్నాయి చూద్దాం. ప్యాసివ్ వాయిస్లో మనకి సా అనేది ఇక్కడ వాజ్ కానీ వర్ కానీ లేదు కదా. మనకు ప్యాసివ్ వాయిస్లో ఏం రావాలి, వాజ్ కానీ వర్ కానీ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇది కాదు. ఇక్కడ వాజ్ ఉంది, ఇక్కడ వాజ్ ఉంది, ప్లస్ V3 కూడా ఉంది, ఇక్కడ కూడా V3 ఉంది. అండ్ ఇక్కడ సీజన్ ఉంది. సీజన్ దాన్ని మనం V5 ఫామ్ అంటాము. V5 ఫామ్ అంటే ఇది ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ యూజ్ చేస్తాము సింపుల్ ప్రెజెంటెన్స్లో. V5 ఫామ్ అంటే గోస్, కమ్స్, రైట్స్, ప్లేస్, సింగ్స్ అని అంటాం. వర్బ్లో ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాం. సో ఇది కాదు. సో మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్లో మనకి ఏమి ఉండాలి, బీ ఫామ్స్ వాజ్ కానీ వర్ కానీ వచ్చి V3 ఉండాలి. ఇక్కడ వాజ్ V3 ఉంది, ఇక్కడ వాజ్ V3 ఉంది. మరి ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఆల్రెడీ మనం ఎలిమినేట్ చేసాం కదా. మరి బియా సియా చూద్దాం. ద టైగర్ వాజ్ సీన్ బై ద ఫారెస్ట్. బై ద ఫారెస్ట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, రాంగ్. సో బై ద ఫారెస్ట్ కాదు, రాంగ్. సో మనకి ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఏమవుతుంది ప్యాసివ్లో, ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఇలా ఇంటర్చేంజ్ అవుతాయి. సో కాబట్టి ఆన్సర్ మనకి సి అండి. సో ద టైగర్ వాజ్ సీన్ బై ఇషికా ఇన్ ద ఫారెస్ట్. ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు, షార్ట్ కట్ యూజ్ చేసి తక్కువ టైంలో ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కదా. సో షార్ట్ కట్ ఏంటండి, సింపుల్ పాస్ట్లో మనకు వాజ్ కానీ వర్ కానీ వచ్చి V3 వస్తాయి. ఇలా ఇస్తే మనం అలా చేయాలి, అలా చేస్తే ఇలా ఇంటర్చేంజ్ చేయాలి అనమాట. సో ఆన్సర్ సి అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రిలేటెడ్ అండి. ఇక్కడ మనకు హోమోఫోన్ అని ఇచ్చాడు. హోమోఫోన్ అంటే ప్రొనౌన్సియేషన్ అనేది ఇక్కడ ఇక్కడ ఉన్న ఇచ్చిన వర్డ్స్ అనేవి రైట్, రైట్ అన్నాడు. అన్నీ కూడా ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్నాయి కానీ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది. వాటిని మనం హోమోఫోన్స్ అంటాం. అందులో ఏ వర్డ్ ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్కి మ్యాచ్ అవుతుంది, ఆ సెంటెన్స్లోకి మ్యాచ్ అవుతుంది అనేది చూజ్ చేసుకోమన్నాడు. మరి చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈ హ్యాస్ ద ఫస్ట్ ఎప్పుడు కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నప్పుడు ఆ స్టేట్మెంట్ని చదవాలి, దాని మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వెళ్ళి ట్రై చేయకూడదు. ఫస్ట్ ఆ స్టేట్మెంట్ చదివి అర్థమైనాకనే ఆన్సర్ చేయాలి. మరి అక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు చూడండి, హీ హాస్ ద డాష్
టు ఎక్స్ప్రెస్ హిస్ థాట్స్ అన్నాడు. హీ హ్యాస్ ద డాష్ టు ఎక్స్ప్రెస్ హిస్ థాట్స్ అన్నాడు. మరి హీ హ్యాస్ ద రైట్ అనొచ్చు. ఎస్, మరి రైట్ అనొచ్చా? రైట్ అంటే తెలుసు కదా మీకు, రైట్ చేయడం అంటాం. హీ హ్యాస్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ అంటామా? కాదు కదా. రైట్ అనేది ఇక్కడ దీన్ని మనం వర్బ్ అంటాము, రాయడం అంటాము. దాని తర్వాత మనకు నౌన్ మాత్రమే రావాలి, లేకపోతే అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ రావాలి. అండ్ ద రైట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ రైట్, ఈ రైట్ వచ్చేసి మనకు దీన్ని మనం రిచువల్స్ సెరమనీ అంటాము. అంటే రిచువల్ సెరమనీస్ అంటాం కదా, అంటే పూజకు సంబంధించినటువంటిది అనమాట. సో ఇది మ్యాచ్ అవ్వదు. సో ఇక్కడ మన కాంటెక్స్లో మ్యాచ్ అవ్వదు ఏంటి అంటే RIGHT, అంతనికి రైట్ ఉంది. హ్యాస్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ థాట్స్ అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా సార్ రైట్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, కానీ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది. వాటే మనం హోమోఫోన్స్ అని అంటాము. ఓకేనా? సో అందులో ఏది కరెక్ట్ మ్యాచ్ అవుతుందో దాన్ని చూస్ చేసుకోమన్నాడు. ఏంటది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ సినోనిమ్స్, యాంటోనిమ్స్ సంబంధించిన క్వశ్చన్ అండి. ఇక్కడ మీకు ఒక వర్డ్ సెంటెన్స్లో ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి సినోనిమ్ ఏంటి అంటే సిమిలర్ వర్డ్ ఏంటి, దానికి మీ సిమిలర్ వర్డ్ ఏంటో దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. ఎప్పుడైనా మీకు ఇలా సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ సెంటెన్సెస్లో ఇస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మీకు సినోనిమ్స్ వొకాబులరీ సంబంధించి ఎప్పుడైనా అవి సెంటెన్స్లో ఇస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమయ్యే, కాంటెక్స్ట్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. మరి ఇక్కడ ఏ వర్డ్ ఇచ్చాడు? హరాజ్ అన్నాడు. మరి దానికి ఒక సినోనిమ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం సెంటెన్స్ చదువుదాం. వీ హ్యాడ్ బెటర్ వాచ్ అవర్ స్టెప్ అండ్ నాట్ గివ్ హిమ్ ఎనీ ఎక్స్క్యూజ్ టు అరైజ్ ఫర్దర్ అన్నాడు. ఇక్కడ అరైజ్ అనేది ఏంటి? మనకి నెగిటివ్ వర్డ్ కదా. సో అరైజ్ చేయడం అంటే నెగిటివ్ వర్డ్ కదా. సో ఫస్ట్ చూడండి, బిట్రే అంటే చీట్ చేయడము, దేశద్రోహం చేయడం అంటాం కదా. సో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి చేయడం, బిట్రే చేయడం, నమ్మక ద్రోహం చేయడం అంటాం కదా. ఇది నెగిటివ్ వర్డ్. అండ్ రిలీష్ అంటే మనకి ఏంటంటే జాయ్ అని వస్తుంది మీనింగ్. ఇది పాజిటివ్ వర్డ్ అండి. రిలీష్ అంటే ఏంటి? పాజిటివ్ వర్డ్, జాయ్. సో దాని యొక్క సినోనిమ్ ఎలా ఉండాలి? మళ్ళీ ఇక్కడ నెగిటివ్ ఉంటే దాని సినోనిమ్ కూడా నెగిటివ్ ఉండాలి. రిలీష్ అంటే జాయ్ అండి. సో ఇది కాదు. అండ్ నెక్స్ట్ సూత్ అంటే ఏంటి? కామ్ అని వస్తుంది. కామ్ అంటాం, రిలాక్స్ అంటాం కదా. సో రిలాక్స్ చేయడం, కామ్ చేయడం అని అంటాం. ఇది కూడా పాజిటివ్ వర్డే. మనకి ఇక్కడ దీనికి సంబంధించిన అరైజ్ అనే నెగిటివ్ వర్డ్ కాబట్టి దాని సినోనిమ్ కూడా నెగిటివ్ ఉండాలి. సో ఈ రెండు మనం తీసేద్దాం. నెక్స్ట్ ఇంటిమిడేట్ అంటే హరాజ్ అని వస్తుంది అండ్ స్కేర్ అని వస్తుంది. ఓకే, సో భయపెట్టడం, థ్రెటన్ అని వస్తుంది. సో థ్రెటన్ అని వస్తుంది. ఓకే, సో థ్రెటన్ అని వస్తుంది, భయపెట్టడం అని వస్తుంది. భయపెట్టడం, భయానికి గురి చేయడం వస్తుంది. సో దానికి సంబంధించిన సినోనిమ్ ఏంటంటే ఇంటిమిడేట్ అంటాం. సో బిట్రే ఇట్ ఈస్ నాట్ ద సినోనిమ్ ఆఫ్ హరాస్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే డి. సో ఈ రెండు మనం పాజిటివ్ వర్డ్స్ తీసేయాలి, బికాజ్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ వర్డ్. ద సినోనిమ్ షుడ్ బి ఆల్సో నెగిటివ్ ఉండాలి. సో మనకు ఆ వర్డ్ పాజిటివ్ ఉంటే సినోనిమ్ కూడా పాజిటివ్ ఉండాలి. సో ఈ రెండు డిలీట్ చేసాము. అండ్ ఆన్సర్ ఏంటంటే ఇంటిమిడేట్ అంటే హరాజ్, స్కేర్, థ్రెటన్ అని వస్తుంది. సో ఆన్సర్ డి అండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. ఎప్పుడు కూడా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మీకు టెన్సెస్ మీద ఐడియా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది. దానికి సంబంధించిన యాక్టివ్ వాయిస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. సో అది అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ టెన్స్ ఏంటనే మీకు ఐడియా ఉండాలి. మరొకసారి స్టేట్మెంట్ చదువుదామా. లవ్లీ ట్యూన్స్ ఆర్ కంపోజ్డ్ బై డామినికా అన్నాడు. సో డామినికా చేత లవ్లీ ట్యూన్స్ కంపోజ్ చేయబడతాయి అన్నాడు. ఇక్కడ లవ్లీ ట్యూన్స్ అనేది సబ్జెక్ట్, ఆర్ అనేది మనకు బీ ఫామ్ అంటాము, కంపోజ్ అనేది V3 ఫామ్. ఎప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో V3 ఫామే యూజ్ చేస్తాం. ఇలా సబ్జెక్ట్ వచ్చి యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వచ్చి ఇలా V3 వస్తే దీన్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ అంటాము. ఇప్పుడు మనకి ఇలా సబ్జెక్ట్ వచ్చి యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వచ్చి ఇలా V3 వస్తే దాన్ని ఏ టెన్స్ అంటాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ అంటాం. మరి దీని యాక్టివ్ వాయిస్ ఫామ్లో ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ ఆర్ V5 కానీ వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది. సో V5 అంటే మనకు అందులో ES కానీ ఎస్ కానీ వస్తుంది. అంటే వర్బ్లో ES కానీ ఎస్ కానీ వస్తే దాన్ని V5 ఫామ్ అంటాము. అంటే గోస్, కమ్స్, రైట్స్, ప్లేస్ అని వస్తుంది. ఇది కేవలం మనము థర్డ్ పర్సన్ సింగులర్ షీ, హీ, ఇట్లకు యూస్ చేస్తాము. సో ఇది యాక్టివ్ వాయిస్ ఫార్ములా. సో చూడండి, ఇది ప్యాసివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే ప్యాసివ్ వాయిస్ ఫార్ములా ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వచ్చి V3 వస్తుంది. దాని యాక్టివ్ వాయిస్ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ వచ్చి వర్బ్ 1 ఆర్ వర్బ్ 5 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది.
వర్బ్ ఆఫ్ ఫైన్ ఎవరికి యూజ్ చేయాలి, షీ హిట్లకు మాత్రం యూజ్ చేయాలి, అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి యూజ్ చేయాలి. మరి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ చూద్దాం, ఈ కంపోజ్డ్ అన్నాడు. సో ఇది V2 ఫామ్ ఇచ్చాడు, అంటే డామినికా కంపోజ్డ్ అంటే ఇక్కడ V2 ఫామ్ ఇచ్చాడు. మనకు ఇక్కడ V5 ఫామ్ రావాలి, ఎందుకంటే డామినికా అంటే సింగులర్ కదా. సో ఇది కాదు. సో కంపోజెస్ ఇది V5 ఫామ్. ఎస్, ఇక్కడ V5 ఫామ్ వచ్చింది. విల్ రాదు, ఎందుకంటే అక్కడ మనకు V5 ఫామ్ రావాలి, సింపుల్ ప్రెజెంటెన్స్లో విల్ రాదు. అండ్ ఇక్కడ కంపోజ్ అన్నాడు, ఇక్కడ కూడా V5 ఫామ్ ఉంది, ఇక్కడ V5 ఫామ్ ఉంది, ఇక్కడ V5 ఫామ్ ఉంది. అంటే ఎలిమినేట్ చేద్దాం A అండ్ D. మరి BC చూద్దాం ఒకసారి. ఏంటి మనకు మిగిలింది, A ఎలిమినేట్ అయింది, C ఎలిమినేట్ అయింది, B అండ్ D మాత్రమే ఉంది. సో B చూద్దాం. డామినికా కంపోజెస్ ట్యూన్స్ లవ్లీ, అంటే ఇక్కడ ఏమన్నాడు, లవ్లీ ట్యూన్స్ అన్నాడు. లవ్లీ ట్యూన్స్ అనేది ఇక్కడ మనకు టోటల్గా నౌన్ ఫ్రేజ్ అంటాము, అది మనకు సబ్జెక్ట్, అది ఆబ్జెక్ట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, ట్యూన్స్ లవ్లీ అన్నాడు. లవ్లీ అనేది ఇక్కడ ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది. అంటే ట్యూన్స్ని లవ్లీగా కండక్ట్ చేస్తుంది, అంటే కంపోజ్ చేస్తా అన్నాడు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి కాబట్టి లవ్లీ ట్యూన్స్ అనేది ఒక నౌన్ ఫ్రేజ్, ఇది ఎటువంటి మార్పులు చేయకూడదు. లవ్లీ అనేది అక్కడ అడ్జెక్టివ్, లవ్లీ అనేది ఇక్కడ అడ్జెక్టివ్, అండ్ ట్యూన్స్ అనేది ఇక్కడ నౌన్. సో నౌన్ ప్లస్ అంటే అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ని మనం నౌన్ ఫ్రేజ్ అంటాము. సో ఆన్సర్ మనకి ఇక్కడ డి అండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది పోయింది, ఎందుకంటే ఇక్కడ V2 ఫామ్ ఇచ్చాడు. మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఏం రావాలి, సబ్జెక్ట్ ప్లస్ V1 కానీ V5 కానీ ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ డామినికా సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి V5 రావాలి, ఇక్కడ V5 ఉంది, ఇక్కడ V5 ఉంది. సో C ఎలిమినేట్ చేద్దాం, ఎందుకంటే విల్ అనేది అది ఫ్యూచర్ టెన్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి. అండ్ ఇక్కడ లవ్లీ ట్యూన్స్ అనేది నౌన్ ఫ్రేజ్, ఇది ఇక్కడ ఎట్లా ఇచ్చాడు అక్కడ కూడా అదే ఉండాలి. ఇక్కడ ట్యూన్స్ లవ్లీ అన్నాడు, తీసేద్దాం. సో ఆన్సర్ డి అండి. సో టెన్సెస్ మీద కమాండ్ ఉంటే ఈ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే, సో సెలెక్ట్ ద అప్రాప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నాడు. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు, ఫేటల్ అనే వర్డ్ ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి సినోనిమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇందాక మనకు సినోనిమ్ ఎలా ఇచ్చాడు, సెంటెన్స్లో ఇచ్చాడు, అంటే వర్డ్ సెంటెన్స్లో ఇచ్చాడు, ఆన్సర్ చేయమన్నాడు. సెంటెన్స్లో ఇస్తే వెరీ ఈజీ, ఇలా డైరెక్ట్గా ఇస్తే ఖచ్చితంగా మీకు ఒకాబులరీ మీద కమాండ్ ఉండాలి. ఒకాబులరీ నుంచి అరౌండ్ మీకు 12 క్వశ్చన్, అంటే 10 to 12 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సినోనిమ్స్, యాంటనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, ఇందులో కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ ఆప్షన్స్తో కూడా మనం డిలీట్ చేయొచ్చు, అంటే ఎలిమినేట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. మరి ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చాడండి, ఫేటల్. ఫేటల్ అంటే ఏంటి, ఫేటల్ అంటే మనకు డెడ్లీ, అంటే లీతల్ అంటాం. లీతల్, డెడ్లీ, విచ్ ఈస్ కాజింగ్ అంటే డెత్, డెడ్లీ అంటాము. ఇది అడ్జెక్టివ్ అండి. సో ఫేటల్ అంటే డెడ్లీ, విచ్ ఈస్ కాజింగ్ డెత్, డెడ్లీ డిసీజెస్ అంటాం కదా, అంటే ఫేటల్ డిసీజెస్ అంటాం. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ అడిషన్ అంటే మీకు తెలుసు, ఈజీ అంటే తెలుసు. అండ్ జోవియల్ అంటే జాయ్ఫుల్, ఇది పాజిటివ్ వర్డ్, జాయ్ఫుల్. సో ఇది పాజిటివ్ వర్డ్, ఇది పాజిటివ్ వర్డ్ కాబట్టి అక్కడ ఫేటల్ అంటే నెగిటివ్ కదా, నెగిటివ్ వర్డ్ కాబట్టి దానికి సంబంధించిన నెగిటివ్ వర్డ్ ఏంటి, మనకు ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సినోనిమ్స్ ఎప్పుడు కూడా మనకి సినోనిమ్ అడిగాను అనుకోండి, అక్కడ ఇచ్చిన వర్డ్ నెగిటివ్ ఉంటే సినోనిమ్ కూడా నెగిటివ్ ఉండాలి, అండ్ అక్కడ ఇచ్చిన వర్డ్ పాజిటివ్ ఉంటే సినోనిమ్ కూడా పాజిటివ్ ఉండాలి. సో ఆన్సర్ ఏంటండి, ఫేటల్ అంటే డెడ్లీ అండి. డెడ్లీ అంటే మనకు లీతల్, ఫేటల్ అంటే లీతల్, డెడ్లీ అని అంటాం. నెక్స్ట్ ఆన్సర్ ఏంటండి, ఏ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎట్లా క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఎప్పుడైనా మీకు ఇలా కొటేషన్ మార్క్స్లో ఇఫ్ సంథింగ్ ఈజ్ రిటన్ ఇన్ కొటేషన్ మార్క్స్ వస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటారు. దానికి సంబంధించి ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి ఇలా కొటేషన్ మార్క్స్ వస్తే దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాము. అండ్ ఇక్కడ ఏమి చేయండి, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఏ స్టేట్మెంట్ ఈస్ గివెన్ ఇన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. అవుట్ ఆఫ్ ద 4 alternatives choose the word which best expresses the sentence in indirect speech or direct speech అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఇచ్చింది డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిండు, దానికి సంబంధించిన ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రావాలన్నా కూడా మీకు టెన్సెస్ మీద కమాండ్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ప్రజెంట్ టెన్స్ కాస్త ఇండైరెక్ట్లో ఏమవుతుందండి, పాస్ట్ మారిపోతుంది. ఈ టెక్నిక్స్ నేర్చుకుంటే ఇవి చాలా చాలా ఈజీ. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, డైరెక్ట్ స్పీచ్. సీతా సెడ్ టు హర్ గుడ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ జర్నీ అంది. సీత ఆమెతో ఏమంది, గుడ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ జర్నీ. డైరెక్ట్ ఆమె చెప్పిన వర్డ్స్ ఇవన్నమాట. మరి ఇండైరెక్ట్లో చేసినప్పుడు షార్ట్ కట్ ఏంటంటే, హ్యావ్ ఏమవుతుందంటే ఇండైరెక్ట్లో హ్యాడ్ అవుతుంది. సో ఇండైరెక్ట్లో హ్యాడ్ అవుతుంది. మరి ఇక్కడ హ్యాడ్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ హ్యావ్ ఉంది కాదు. సో ఇక్కడ హ్యాడ్ ఉంది ఓకే, అండ్ ఇక్కడ హ్యావ్ ఉంది కాదు. ఇందులో అసలు హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఏమి ఇవ్వలేదు, హ్యావ్ కానీ హ్యాడ్ కానీ ఏమి ఇవ్వలేదు. సో ఆన్సర్ డైరెక్ట్గా కొట్టచ్చు ఇక్కడ, సెకండ్ ఆప్షన్. సో సీత సెడ్ టు హర్ గుడ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ జర్నీ అంది. ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటంటే
సీత బేడ్ హర్ గుడ్ బాయ్ అండ్ విష్డ్ దట్ షీ హ్యాడ్ ఏ నైస్ జర్నీ అన్న. సార్ ఇక్కడ బేడ్ అంటే ఏంటి అని డౌట్ ఉంది కదా. సో మనకి బిడ్ అనేది V1 ఫామ్ అండి అండ్ బేడ్ అనేది V2 ఫామ్. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి మనం V2 యూజ్ చేస్తాం. సో బిడ్ అనేది ఏంటి ఇక్కడ V1 ఫామ్. బిడ్ అంటే ఏంటంటే ఇలా గుడ్ బాయ్ చెప్పడాన్ని సెండ్ ఆఫ్ ఇట్లా మనం పంపించడానికి గుడ్ బాయ్ అని చెప్తాం కదా. సో ఫేర్వెల్ ఇవ్వడానికి మనం ఏమంటామంటే బిడ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. బిడ్ అంటే రెండు ఉంటాయి. ఒకటేమో మనం ఆక్షన్ బాడ్ అంటే మనం ఒక వస్తువుని కొంటాం కదా, అక్కడ ఇటు అమౌంట్ చెప్తా ఉంటాం కదా ఆక్షన్లో, దాన్ని బిడ్ అంటాం. అది ఒక మీనింగ్ వస్తుంది. ఇంకో మీనింగ్ ఏంటంటే గుడ్ బాయ్ చెప్పడం అని కూడా వస్తుందండి. సో బిడ్కి V2 ఫామ్ ఏంటంటే బేడ్. సో ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి బేడ్. సో షీ బేడ్ హర్ గుడ్ బాయ్ అంటే ఆమె గుడ్ బాయ్ చెప్పింది అనమాట. సో ఇక్కడ మనకు విష్డ్ అనకూడదు, గుడ్ బాయ్ అని విష్ అనకూడదు. డజంట్ మేక్ గుడ్ లక్ అనొచ్చు, షీ విష్డ్ గుడ్ లక్ అనొచ్చు కానీ గుడ్ బాయ్ అనకూడదు. సో బేడ్ హర్ గుడ్ బాయ్ అంటాము. ఇట్లా గుడ్ బాయ్ వచ్చినప్పుడు అంటే మనం సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు, మనం ఫేర్వెల్ ఇచ్చినప్పుడు అప్పుడు మేము ఏమంటాం బేడ్ హర్ అనాలి, నాట్ విష్డ్ అనకూడదు. అండ్ ఇక్కడ హ్యాడ్ రావాలి. ఇక్కడ నైస్ జర్నీ అనే కాబట్టి విష్డ్ అని వస్తుంది ఇక్కడ. సో విష్డ్ అంటే మనం ఇట్లా పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తాం ఇలా. సో ఆన్సర్ ఏంటండి బి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇక్కడ ఇడియం సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఒక ఇడియం ఇచ్చాడు. సో దానికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటి ఆప్షన్స్లో దాన్ని అడుగుతున్నాడు. సో ఇడియం ఇచ్చాడు అండి, టు హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అన్నాడు. ఇడియమ్స్ అంటే తెలుగులో జాతీయాలు అంటాము. వాటి మీనింగ్స్ ఎప్పుడు కూడా ఇండివిజువల్ వర్డ్స్ నుంచి తీసుకోకూడదు. అంటే ఇక్కడ హ్యావ్ అంటే కలిగి ఉండడం, బిగ్గర్ అంటే బిగ్, ఇట్లా డైరెక్ట్ మీనింగ్ తీసుకొని అసలు దాన్ని ఆన్సర్ చేయకూడదు. దానికి ఒక ఫిగరేటివ్ మీనింగ్ ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ టు హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు డి అండి. టు హ్యావ్ బిగ్గర్ థింగ్స్ టు టేక్ కేర్ ఆఫ్ దాన్ మీనియల్ టాస్క్. అంటే చిన్న పనులకు నాకు టైం లేదు, చాలా పెద్ద టాస్క్లు ఉన్నాయి అంటాం. అంటే ఒక స్మాల్ ఫిష్ బిగ్గర్ ఫిష్ ఉన్నప్పుడు స్మాల్ ఫిష్తో పని లేదు, బిగ్గర్ ఫిష్తో పని ఉంది అన్నమాట. అంటే నాకు చిన్న చిన్న పనులు లేవు, చాలా పెద్ద టాస్క్లే ఉన్నాయి అన్నప్పుడు మనం ఏమంటాం టు హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అంటాము. సో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు కూడా దే యాడ్ బ్యూటీ టు లాంగ్వేజ్. అంటే డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు, అక్కడ నాకు బిగ్గర్ ఫిష్ ఉంది ఫ్రై చేయడానికి అని కాదు. ఇక్కడ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ బిగ్గర్ థింగ్స్ టు టేక్ కేర్ ఆఫ్ దాన్ మీనియల్. మీనియల్ అంటే స్మాల్ టాస్క్ కన్నా నాకు పెద్ద టాస్క్ ఉంది చేయడానికి అన్నమాట ఇక్కడ మీనింగ్. సో ఆన్సర్ డి అండి. ఇది మనకి ఇడియమ్స్ సంబంధించిన క్వశ్చన్. ఇడియమ్స్ నుంచి ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ వస్తాయి. అరౌండ్ ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి, 1 to 2 క్వశ్చన్స్ పక్కా. వొకాబులరీ మీద మీరు కమాండ్ తెచ్చుకుంటే ఈ సెక్షన్స్ ఈజీగా, లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండి. మాక్ టెస్ట్లు ఎక్కువ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ మనకు ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పార్ట్ అండి ఇది. సో అక్కడ ఉన్నటువంటిది దాన్ని అక్కడ మిస్టేక్ ఉంది, దాన్ని ఒక కరెక్ట్ ఆప్షన్ తోటి రీప్లేస్ చేయమన్నాడు. అంటే దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఫర్ 2 o'clock అన్నాడు. ఫర్ 2 o'clock అన్నాడు. సో 2 o'clock అనేదాన్ని మనం పాయింట్ ఆఫ్ టైం అని అంటాము. పాయింట్ ఆఫ్ టైం అని అంటాము. 2 o'clock 3 o'clock ఇట్లా పాయింట్ ఆఫ్ టైం అంటాం దీన్ని. పాయింట్ ఆఫ్ టైంకి మనం ఫర్ యూజ్ చేయము. ఫర్ అనేది కేవలం మనము పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాము. పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాము. ఫర్ అనేది కేవలం మనం పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాం. ఫర్ 2 days, ఫర్ 3 days, ఫర్ 3 years, ఫర్ 4 minutes అని యూజ్ చేస్తాం. బట్ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఏమి చేస్తామంటే సిన్స్ అనే ప్రపోజిషన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ టైం తెలియాలంటే సిన్స్ అనే ప్రపోజిషన్ యూజ్ చేస్తాము. ఫర్ అనేది డ్యూరేషన్ అంటే పీరియడ్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాము. కాబట్టి మనకు ఫర్ రాంగ్ అండి. అండ్ ఫ్రమ్ 2 o'clock అనొచ్చు. బట్ ఇది మనకి ఏ టెన్స్లో ఉంది అంటే షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ అన్నాడు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము ఫర్ గానే సిన్స్ అనే ప్రిపోజిషన్స్ని యూజ్ చేస్తాము టైం తెలియడానికి. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం తెలియస్తుంది, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం తెలియస్తుంది. కాబట్టి ఫ్రమ్ రాదు అండి. అండ్ సిన్స్ ఇక్కడ ఉంది, ఫర్ రాదని చెప్పాను ఆల్రెడీ. అండ్ కంపల్సరీ మనము ఈ టైం తెలియసినప్పుడు ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రిపోజిషన్ లేదు, రాంగ్ అండి. సో ఆన్సర్ మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్. షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ సిన్స్ 2 o'clock. ఇదంతా కూడా హైలైట్ చేసిన పార్టే. సో దాన్ని రీప్లేస్ చేయమన్నాడు కరెక్ట్ వన్ తోటి. సో షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ సిన్స్ 2 o'clock అనాలి. సో సిన్స్ అనేది మనం ఇలా పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాం. సిన్స్ 2 o'clock, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ లాస్ట్ ఇయర్, సిన్స్ జనవరి, ఇట్లా మనం పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. కాబట్టి ఆన్సర్ మనకి
బి అండి. సో సార్ చెప్పాను కదా ఫ్రమ్ 2 o'clock కూడా అనొచ్చు, బట్ టెన్స్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఓన్లీ మనము ప్రిపోజిషన్స్ టైం తెలియడానికి సిన్స్ కానీ ఫర్ యూజ్ చేస్తాము. సో ఆన్సర్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రిలేటెడ్ అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మనకు 4 words ఇచ్చాడు. ఏ వర్డ్ అందులో మనకు సెంటెన్స్కి మీనింగ్ వైజ్గా మ్యాచ్ అవుతుందో కాంటెక్స్ట్గా గ్రామటికల్గా దాన్ని చూస్ చేసుకోండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనము ఆ స్టేట్మెంట్ ఖచ్చితంగా చదవాలండి. స్టేట్మెంట్ చదివినాకనే ఆన్సర్ చేయాలి. ఆ కాంటెక్స్ట్ అర్థమైతే ఆన్సర్ చాలా ఈజీ, డైరెక్ట్గా వెళ్ళకూడదు. ఓకే, మరి అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. వినోద్ హ్యాడ్ ఏ డాష్ ఎస్కేప్ ఇన్ ద కార్ యాక్సిడెంట్ అన్నాడు. సో వినోద్ హ్యాడ్ ఏ డాష్ ఎస్కేప్ ఇన్ ద కార్ యాక్సిడెంట్ అన్నాడు. ఆప్షన్లో వస్తే కంఫర్టబుల్ ఎస్కేప్ అంటామా, అది నెగిటివ్లో ఉంది కదా. కంఫర్టబుల్ ఎస్కేప్ అంటామా, కాదు కదా. ఫుల్ ఎస్కేప్ కాదు, వైడ్ ఎస్కేప్ కాదు, నారో ఎస్కేప్ అంటాం. ఏ నారో ఎస్కేప్ అంటే త్రుటిలో తప్పిన ప్రమాదం అంటాం. దట్ ఈస్ అన్ ఇడియం. సో త్రుటిలో తప్పిన ప్రమాదం అంటాము. సో ఆన్సర్ అండి సి అండి. సో సెంటెన్స్ అయితే ఆటోమేటిక్గా కాంటెక్స్ట్ అర్థమైతే ఆన్సర్ చేయడం చాలా ఈజీ. సో ఆన్సర్ సి అండి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ టైం ఇచ్చాడు అంటే ఇక్కడ మనకు ఒక 4 words హైలైట్ చేశాడు. ఇక్కడ 4 wordsని హైలైట్ చేశాడు. ఆ 4 wordsలో ఒకటి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ ఉంది, అంటే ఒకటి స్పెల్లింగ్ వైజ్ రాంగ్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఆ స్టేట్మెంట్ అంతా చదవకూడదు. ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా చూసి ఆన్సర్ చేయొచ్చు. సెంటెన్స్లో ఇచ్చినా కూడా డైరెక్ట్ ఆ వర్డ్స్ చూస్తే ఒకవేళ ఆన్సర్ వచ్చేస్తే డైరెక్ట్ కొట్టేయాలి. ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏమిచ్చాడు, రీక్యాప్చర్ అన్నాడు. దానిలో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేదు. సో రీక్యాప్చర్ కరెక్ట్ అండి. రీక్యాప్చర్ అంటే ఏంటి, బంధించడం, క్యాప్చర్ చేయడం అంటాం కదా, అందులో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేదు, ఇది కాదు ఆన్సర్. సో అంటే ఏ తీసేసాం. నెక్స్ట్ బీలో ఏమిచ్చాడు, ఎవాక్టింగ్ అన్నాడు, ఇది రాంగ్ అండి. సో ఎవాక్యుయేటింగ్ అనాలి. సో ఏమనాలి, ఎవాక్యుయేటింగ్ అనాలి. ఇది అంటే ఈ స్పెల్లింగ్ అండి. సో EVACUATING అనాలి. ఎవాక్యుయేటింగ్ అంటే రిమూవ్, అంటే షిఫ్ట్ చేయడం అని మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ద రీక్యాప్చర్ ఆఫ్, చదవకూడదు జనరల్గా, మీకు చెప్తాను డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. అంటే ఆఫ్టర్ ద రీక్యాప్చర్ ఆఫ్, సో tolling and the adjacent features, shifting, evacuating the enemy, and shifting the enemy from this well fortified position became a priority అన్నాడు. సో ఇందులో కూడా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేదు, సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే బీలో ఉంది. అంటే బీలో ఎవాక్యుయేటింగ్ స్పెల్లింగ్ ఏంటి, EVACUATING అని వస్తుంది. కాబట్టి బి ఎక్కడ ఉంది ఆప్షన్స్లో, ఫస్ట్ ఆప్షన్ అండి. ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ మనకు సేమ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ సంబంధించిన క్వశ్చన్ అండి. సో ఒకసారి చూద్దామా స్టేట్మెంట్. ఫస్ట్ మనం స్టేట్మెంట్ చదివినాక ఆన్సర్ చేద్దాం. ఇన్ ద ఓవర్థ్రో ఆఫ్ ద స్పానిష్ డాష్ దే హ్యాడ్ ఆల్రెడీ రిసీవ్డ్ ఏ గ్రేట్ డిఫీట్ విత్ ద పీస్ ఆఫ్ వెస్ట్ ఫలియా ద క్యాథలిక్ అడ్వాన్స్ వాస్ బాఫిల్డ్ అన్నాడు. సో ఇక్కడ మనకు స్పానిష్, ఇక్కడ ఓవర్థ్రో అన్నాడు కదా, ఓవర్థ్రో అంటే డిఫీట్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు ఫస్ట్ వన్, ఇన్ ద ఓవర్థ్రో ఆఫ్ స్పానిష్ ఎజెండా అంటే మనకు ప్లాన్. సో ఇది కాంటెక్స్ట్లో మ్యాచ్ అవ్వదు. అండ్ సికాడా అంటే ఇన్సెక్ట్ సంబంధించింది, కాంటెక్స్ట్లో రాదు. అండ్ నెక్స్ట్ ఎఫిసియో నాడా అంటే ఉమెన్ ఫ్యాన్, అంటే ఫీమేల్ ఫ్యాన్ ఉంటారు కదా, ఒక ఫీమేల్ ఫ్యాన్ని మనం ఎఫిసియో నాడా అంటాము, ఇది కాదు. సో ఆన్సర్ మనకి ఆర్మాడా అంటే ఏ ఫ్లీట్ ఆఫ్ వార్షిప్స్, అంటే వార్షిప్స్ ఉంటాయి కదా అవన్నమాట. ఇక్కడ స్పానిష్ వార్షిప్స్ గురించి మాట్లాడుతున్నాం కాంటెక్స్ట్లో. ఆన్సర్ మనకి డి అండి. సో కాంటెక్స్ట్లో మ్యాచ్ అయ్యేది ఈ వివిక్ మ్యాచ్ అవ్వు, ఓన్లీ డి అండి. ఆర్మాడా అంటే ఏ ఫ్లీట్ ఆఫ్ వార్షిప్స్ యొక్క సమూహం ఉంటుంది కదా దాన్ని అనమాట. అంటే ఇక్కడ ఏమంటాడు, ఇన్ ద ఓవర్థ్రో ఆఫ్ ద స్పానిష్ ఆర్మాడా అంటే ఫ్లీట్ ఆఫ్ వార్షిప్స్, దే హ్యాడ్ ఆల్రెడీ రిసీవ్డ్ ఏ గ్రేట్ డిఫీట్ విత్ ద పీస్ ఆఫ్ వెస్ట్ ఫాలిలా ద క్యాథలిక్ అడ్వాన్స్ వాస్ బాఫిల్డ్ అన్నాడు. బాఫిల్డ్ అంటే గందరగోళం అవడు, కన్ఫ్యూజ్ అవ్వడం అని అంటాం మనం. సో ఆన్సర్ డి అండి. ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఒకవేళ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి, రావట్లేదు అంటే ఆ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయకుండా వదిలేయడమే బెటర్. ఇలా అర్థం కాకుండా ఆన్సర్ చేసేసి అక్కడ నెగిటివ్ మార్కింగ్లో పోగొట్టుకోండి. 1 or 2 క్వశ్చన్స్ ఏం కాదు, ప్రాబ్లం లేదు. కానీ ఖచ్చితంగా మీరు వస్తే ఆన్సర్ చేయండి, రాకుంటే మాత్రం ఆన్సర్ చేయడానికి ట్రై చేయకండి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు 4 సెంటెన్స్ ఇచ్చాడు. 4 సెంటెన్స్లో ఇక్కడ కరెక్ట్లీ స్పెల్డ్ సెంటెన్స్ ఏందో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. ఆ 4 సెంటెన్స్లో ఒక సెంటెన్స్ కరెక్ట్లీ స్పెల్డ్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఫస్ట్ వన్ చూడండి. ఐ విల్ డెఫినెట్లీ అటెండ్ ద కాన్ఫరెన్స్ అన్నాడు. ఐ కరెక్ట్గానే ఉంది, విల్ కరెక్ట్గా ఉంది, డెఫినెట్లీ కూడా కరెక్టే ఉంది అంటే స్పెల్లింగ్ వాయిస్గా. అటెండ్ కూడా కరెక్ట్గానే ఉంది, ద కాన్ఫరెన్స్ కూడా కరెక్ట్గా ఉంది. రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. సో అక్కడ ఉన్నటువంటి వర్డ్స్ టోటల్గా అంటే స్పెల్లింగ్ వైజ్గా కరెక్టే ఉన్నాయి. మరి సెకండ్ దానిలో మిస్టేక్ ఏంటంటే డెఫినెట్లీ స్పెల్లింగ్ రాంగ్. ఇక్కడ చూడండి రాంగ్ ఇచ్చాడు. ఇది డెఫినెట్లీ స్పెల్లింగ్ ఏంటి? DEFINITELY డెఫినెట్లీ స్పెల్లింగ్ ఇది కాదు. అండ్ ఇక్కడ కూడా డెఫినెట్లీ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాడు. ఇక్కడ కూడా డెఫినెట్ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఈ స్పెల్లింగ్ ఎర్రర్స్ అన్నమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి యాంటనిమ్ అంటే అపోజిట్ మీనింగ్ ఇచ్చేది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అక్కడ ట్రాంపుల్ అనే వర్డ్ ఇచ్చాడు, దానికి సంబంధించిన అపోజిట్ మీనింగ్ కాన్వేసే వర్డ్ ఏంటి అన్నాడు. సో ఇలా మీకు ఇలాంటి వర్డ్ సెంటెన్సెస్లో ఇస్తే ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇలా డైరెక్ట్గా ఇస్తే మీరు ఖచ్చితంగా వాటి మీద కమాండ్ ఉండాలి, ఆ వర్డ్స్ మీద. అంటే మాక్ టెస్ట్లు ఎక్కువ రాయడం, ప్రాక్టీస్ వొకాబులరీ ఎక్కువ చేయడం ద్వారా ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. మరి అక్కడ ఏమి ఇచ్చాడు అంటే ట్రాంపుల్ అంటే ఏంటంటే వాక్ నడవడం అంటే తొక్కుకుంటూ వెళ్ళడం, డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళడం. స్టెప్ ఆన్ సంథింగ్ కాజింగ్ డ్యామేజ్ అని వస్తుంది, ఇంజూరీ చేయడం అంటే తొక్కుకుంటూ వెళ్ళడము. అంటే ఒక ఆబ్జెక్ట్స్ పైన కానీ ఒక సంథింగ్ పైన కానీ నడుచుకుంటూ వెళ్ళి డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళడాన్ని మనం ట్రాంపుల్ అంటాం. అంటే స్టెప్ ఆన్ సంథింగ్ ఆర్ సమ్వన్, సంథింగ్ ఆర్ సమ్వన్ కాజింగ్ డ్యామేజ్ అంటే డ్యామేజ్ కానీ ఇంజురీ కానీ చేయడం అనమాట. నడుచుకుంటూ వెళ్ళి డ్యామేజ్ చేయడం అంటాం కదా. సో దాన్ని ట్రాంపుల్ అంటాం. ఎన్క్రోచ్ అంటే అంటే మన చొరబడడం అంటాం, అంటే ఇన్వేట్ చేయడము, చొరబడడం అంటాం కదా, అక్రమంగా చొరబడడం అంటాం కదా, ఎన్క్రోచ్ అంటాం. సో ఇది కాదు. అండ్ ఇన్ఫ్రింజ్ అంటే రూల్స్ని ఉల్లంఘించడం, అంటే వాయిలేట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. రూల్స్ని ఉల్లంఘించడాన్ని ఇన్ఫ్రింజ్ అంటాం. సో ఇది కూడా కాదు. దానికి మనకు యాంటనిమ్ అడిగాడు కదా, యాంటనిమ్ అడిగాడంటే అపోజిట్ మీనింగ్ ఇవ్వాలి. ఓకేనా? సో అపోజిట్ మీనింగ్ ఇవ్వాలి కదా. ట్రాంపుల్ అంటే ఏంటి? టు స్టెప్ ఆన్ సంథింగ్ ఆర్ సమ్వన్ కాజింగ్ డ్యామేజ్ అండ్ ఇంజూరీ అన్నాం. అంటే దానికి అపోజిట్ మీనింగ్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఉండాలి. ఇక్కడ ఇది నెగిటివ్లో ఉంది కదా, దాని అపోజిట్ మీనింగ్ పాజిటివ్లో ఉండాలి. ఫస్ట్ వన్ ఎన్క్రోచ్ నెగిటివ్ వర్డ్, ఇన్ఫ్రింజ్ కూడా నెగిటివ్ వర్డే. ట్రీడ్ అంటే వాక్, ఇది కూడా సిమిలర్ మీనింగ్ ఉంటుంది. వాక్ చేయడం అంటే స్టెప్ ఆన్ సంథింగ్ అండ్ వాక్ అని వస్తుంది. సో వాక్ స్టడీలీ అని కూడా వస్తుంది. ఇది కూడా దానికి యాంటనిమ్ అవ్వదు, సినోనిమ్ అవుద్ది. సో ఆన్సర్ మనకి డి అండి. సో కంప్రెస్ అంటే ఏంటి? కంప్రెస్ చేయడం. అన్కంప్రెస్ అంటే అంటే నాట్ అంటే నాట్. సో కంప్రెస్ అంటే కంప్రెస్ చేయడం తెలుసు కానీ ఫోర్స్ చేయడం ఇలా. సో అన్కంప్రెస్ అంటే ఫ్రీగా వదిలేయడం. సో దానికి అపోజిట్ మీనింగ్ ఏంటి? పాజిటివ్లో ఉండాలి కదా, ఇది పాజిటివ్లో ఉంది కదా. సో ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి మనకి ట్రాంపిల్ అపోజిట్ వర్డ్ ఏంటంటే అన్కంప్రెస్ అని వస్తుంది. ఈ మూడు కూడా మనకి ఇక్కడ ఎన్క్రోచ్ అయిన నెగిటివ్ వర్డ్, ఇన్ఫ్రింజ్ అయిన నెగిటివ్ వర్డ్, ట్రీడ్ అంటే వాక్ ఆన్ సంథింగ్ అని వస్తుంది, సిమిలర్ మీనింగ్ అంటే దాని సినోనిమ్ అవుతుంది. దానికి అపోజిట్ వర్డ్ ఒకటే ఉంది, అన్కంప్రెస్. కంప్రెస్ అంటే కంప్రెస్ చేయడం, అన్కంప్రెస్ అంటే ఫ్రీగా ఉండడం. సో ఇది పాజిటివ్ మీనింగ్ వస్తుంది. సో క్లియర్? డి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి స్కేరీ అనే వర్డ్ ఇచ్చాడు, దానికి కూడా యాంటనిమ్ అడుగుతున్నాడు, అపోజిట్ మీనింగ్ కాన్వేసేది. స్కేరీ అంటే ఏంటి? మనకి ఇది నెగిటివ్ వర్డ్ కదా. సో దానికి అపోజిట్ వర్డ్ ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. ఓకేనా? స్కేరీకి అపోజిట్ వర్డ్ పాజిటివ్ ఉండాలి. స్కేరీ అంటే భయపెట్టడం అంటాం కదా. సో బ్రైట్ అనేది పాజిటివ్ వర్డే, అంటే ఇది మనకి స్కేరీకి అపోజిట్ అవ్వదు. ప్రిస్టిన్ అంటే కూడా పాజిటివ్ వర్డే. ప్రిస్టిన్ అంటే క్లీన్ అని వస్తుంది, అంటే ప్రిస్టిన్ అంటే ప్యూర్ అని వస్తుంది. ప్యూర్ క్లీన్ అని వస్తుంది. దానికి ఎగ్జాక్ట్గా ఇది యాంటనిమ్ అవ్వదు. ఆవుఫుల్ అనేది దానికి సినోనిమ్ అవుతుంది, యాంటనిమ్ అవ్వదు. సో ఆన్సర్ డి అండి. కంఫర్టింగ్ అంటే ఏంటి? ఇక్కడ పాజిటివ్ వర్డ్, దానికి అపోజిట్ వర్డ్ కంఫర్టింగ్ అని వస్తుందండి. సో బ్రైట్ అనేది అది పాజిటివ్ అయినా కూడా దానికి అపోజిట్ వర్డ్ కాదు అండి. ప్రిస్టిన్ అంటే ప్యూర్ అంటాము, ప్యూర్ క్లీన్ అంటాం, దానికి అపోజిట్ వర్డ్ కాదు. సో ఆవుఫుల్ ఏంటి? దాని యొక్క సినోనిమ్ ఇది. దానికి అపోజిట్ వర్డ్ ఏంటి? కంఫర్టింగ్. ఇట్స్ ఎ పాజిటివ్ వర్డ్. దానికి అపోజిట్గా ఉండేది స్కేరీకి అపోజిట్ ఏంటి? కంఫర్టింగ్ చేయడం. భయపడడానికి అపోజిట్ వర్డ్ ఏంటంటే కంఫర్టింగ్ చేయడము. సో ఆన్సర్ డి అండి. సింపుల్గా మనకి ఎలిమినేట్ చేయడం ద్వారా కూడా మీకు ఆన్సర్ చేయొచ్చు అండి. సో ఇది డైరెక్ట్గా అపోజిట్ కాదు, ఇది కూడా కాదు. సో ఆఫుల్ ఇది సినోనిమ్. సో రైట్ ఆన్సర్ కంఫర్టింగ్. నెక్స్ట్ వర్డ్ అలైట్ అనే వర్డ్ ఇచ్చాడు, దానికి సినోనిమ్ అడుగుతున్నాడు. దానికి సంబంధించిన సినోనిమ్ అంటే సిమిలర్ వర్డ్ ఏంటని అడుగుతున్నాడు.
అలైట్ అంటే మీనింగ్ ఏంటి అంటే రీచ్ అంటే చేరుకోవడం అంటాం కదా, చేరుకోవడము. టు రీచ్ అని అంటాం, రీచ్ ఆన్ ద ల్యాండ్ అంటే అతను దిగడము, గెట్ డౌన్ అని వస్తుందండి. బస్లోంచి దిగడము, కార్లోంచి దిగడము అని వస్తుంది, గెట్ డౌన్ దిగడం అని వస్తుంది అండి. అండ్ ఫస్ట్ వన్ చూడండి, కమ్మెన్స్ అన్నాడు అంటే సినోనిమ్ అడిగాడు మనకి, దానికి ఒక సిమిలర్ వర్డ్. కమ్మెన్స్ అంటే ఏంటి, స్టార్ట్, బిగిన్ అని వస్తుంది, స్టార్ట్ బిగిన్ అని వస్తుంది. సో బిగిన్ అని వస్తుంది, ఇది కాదు, దానికి సినోనిమ్ అడిగాడు కదా. అలైట్ అంటే ఏంటి, దిగడము, రావడము అంటే దిగడము అని వస్తుంది. సో ఎర్న్ అంటే సంపాదించడం, ఇది కాదు. ఎన్లైటన్ అంటే గివ్ నాలెడ్జ్ అంటే ప్రొవైడ్ నాలెడ్జ్, ఒక టాపిక్ మీద అవేర్నెస్ ఇవ్వడము. ఇప్పుడు నేను మీకు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఒక సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అంటే మీకు ఒక నాలెడ్జ్ ఇస్తున్నాను కాబట్టి దాన్ని ఏమంటాం, ఎన్లైటన్ అని అంటాము. అంటే గివ్ సమ్వన్ నాలెడ్జ్ అబౌట్ సంథింగ్ అనమాట. అంటే నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడాన్ని మనం ఎన్లైటన్ అంటాం. సో అలైట్ అంటే ఏంటి, దిగడము అంటే కార్లోంచి దిగాడు, ప్లేన్లోంచి దిగాడు ఇలా అంటాం కదా. సో దిగడము అనే మీనింగ్ వస్తుంది, ఇది కాదు. సో రైట్ ఆన్సర్ మనకి డిసెండ్. అసెండ్ అంటే కింద, మనం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటాం కదా. సో డిసెండింగ్ అంటే ఏంటి, ఇలా దిగడము అనే మీనింగ్ వస్తుంది. సో ఆన్సర్ ఏంటండి, డి అండి. సో అలైట్కి సినోనిమ్ ఏంటండి, డి, డిసెండ్ అంటే దిగడము అని. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఇది ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఈ సెంటెన్స్ 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. అందులో ఒక పార్ట్లో ఎర్రర్ ఉంటుంది, గ్రామటికల్ ఎర్రర్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి అక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు చూడండి, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యాడ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ అండ్ స్టార్టెడ్ మై ఫస్ట్ జాబ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మార్కెటింగ్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్లో మనకి ఎర్ర వచ్చేసి ఇక్కడ ఉందండి. విల్ ఎప్పుడు వచ్చినా, విల్, షెల్, మోడల్ వర్బ్స్ ఎప్పుడు వచ్చినా మనకు ఖచ్చితంగా హ్యాడ్ అనేది రాదండి, తర్వాత మనకు హ్యావే వస్తుంది. మోడల్ వర్బ్స్ తర్వాత ఎప్పుడు కూడా మనకు హ్యావే వస్తుంది, హ్యాజ్ రాదు, హ్యాడ్ రాదండి. సో ఐ విల్ హ్యావ్ అనాలి. సో ఇది ఏ టెన్స్ అంటే బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఆ సమయానికల్లా అయిపోతుంది. ఐ విల్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్, సో మనకి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఆ సమయానికల్లా నా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అంటున్నాడు. సో ఐ విల్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ అంటాం. సో ఇలా సబ్జెక్ట్ వచ్చి, విల్ వచ్చి, హ్యావ్ వచ్చి, V3 వస్తే దీన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము. అంటే ఒక సమయం కల్లా యాక్షన్ జరిగిపోతుందని తెలియజేస్తుంది. ఎప్పుడు కూడా విల్, మోడల్ వర్బ్స్ విల్, కెన్, కుడ్, మస్ట్ ఇవన్నీ ఎప్పుడు వచ్చినా నెక్స్ట్ మనకు హ్యాజ్ రాదు, హ్యాడ్ రాదు, కేవలం హ్యావే వస్తుందండి. సో ఇక్కడ హ్యాడ్ తీసేసి హ్యావ్ రావాలి. మరి ఎక్కడ ఉంది ఎర్రర్ చూడండి, డి, ఆప్షన్ డి. ఇక్కడ మనకి ఏం రావాలి, హ్యావ్ రావాలి. తొందరగా మీరు చూసుకోండి, చదువుకోండి, కంపల్సరీ ఏ ఆప్షన్లో అది ఉందో ఆ పార్ట్ అది చూస్ చేసుకోవాలి. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే మనకు ఇక్కడ గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చాడు, అవన్నీ కూడా జంబుల్డ్గా ఉన్నాయి. అంటే ఇది సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, జంబుల్డ్ సెంటెన్స్, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో 20 సెంటెన్సెస్ అనేవి కూడా ఒక ఆర్డర్లో ఇవ్వడు, దాన్ని మనకు ఆర్డర్లోకి మార్చాలి. ఇందులో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమి ఇచ్చాడండి, S1 అన్నాడు అంటే ఫస్ట్ సెంటెన్స్ ఇది కరెక్ట్గా ఉంటుంది, ఫస్ట్ సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది, అండ్ లాస్ట్ సెంటెన్స్ కూడా కరెక్ట్గా ఉంటుంది, మధ్యలో ఉన్న సెంటెన్స్ మనం రీఅరేంజ్ చేయాలి. సార్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మరి టెక్నిక్ ఏంటి, షార్ట్ కట్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు కూడా ఆప్షన్స్లో ఏవైతే మ్యాచ్ అవ్వో వాటిని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక టాపిక్ ఏంటంటే దీన్ని జంబుల్డ్ సెంటెన్స్ అంటాము. ఇలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఉంటాయి. ఒక్కోసారి మనకు ఫస్ట్ సెంటెన్స్ లాస్ట్ సెంటెన్స్ కరెక్ట్ ఇస్తాడు, మధ్యలో మనం జంబుల్డ్ ఉన్న వాటిని రీఅరేంజ్ చేయాలి. సో ఒకటే షార్ట్ కట్ అండి, మనం పేర్ మేకింగ్ ఒకటి, ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి ఖచ్చితంగా ఫస్ట్ స్టేట్మెంట్ అయితే ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ S1 కానీ S6, ఇక్కడ చూడండి S6 అని ఇచ్చాడు. ఇవి ఫస్ట్ సెంటెన్స్ లాస్ట్ సెంటెన్స్ కరెక్ట్ ఇచ్చాడు, మధ్యలో రాంగ్ అంటే కరెక్ట్గా లేవు, జంబుల్డ్ కానీ వాటిని ఆర్డర్ చేయమన్నాడు. మరి ఫస్ట్ స్టేట్మెంట్ కంపల్సరీ మనం చదవాలి. సో ఈ కాంటెక్స్ట్ అర్థమైనాకనే నెక్స్ట్ అర్థమవుతుంది. ద థాట్ గురించి మాట్లాడుతాడు. ద థాట్ కేమ్ టు ఎ సర్టెన్ కింగ్ దట్ హీ వుడ్ నెవర్ ఫెయిల్ ఇఫ్ హీ న్యూ దీస్ 3 things అన్నాడు. సో ద థాట్ కేమ్ టు ఎ సర్టెన్ కింగ్ దట్ హీ వుడ్ నెవర్ ఫెయిల్ ఇఫ్ హీ న్యూ 3 things. 3 things తెలిస్తే నేను ఫెయిల్ అవ్వనని ఒక థాట్ వచ్చింది కింగ్ అంటున్నాడు అక్కడ. సో దీన్ని బట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో చూడండి, S ఇచ్చాడు, ఇక్కడ S ఇచ్చాడు, ఇక్కడ S ఇచ్చాడు, ఇక్కడ Q ఇచ్చాడు, ఇక్కడ Q ఇచ్చాడు. మరి Qలో Sలో ఏముందో చూద్దాం. దీస్ 3 things అన్నాడు, అంటే ఇక్కడ 3 things గురించి మాట్లాడాడు కదా, అంటే ఈ 3 things గురించి మాట్లాడుతున్నాడు కదా, ఆ దీస్ 3 things అనేది మనకు అది మ్యాచ్ అవుతుంది చూడండి, అంటే పేర్ అవుతున్నాయి అక్కడ. సో కాబట్టి ఛాన్స్ ఉంది. Qలో ఏమి ఇచ్చాడు చూడండి, Q ఇక్కడ ఉంది కదా,
ద కింగ్, ఇక్కడ సర్టన్ కింగ్ అన్నాడు, ద కింగ్ అన్నాడు, ఓకే. దేర్ ఫోర్ సెంట్ మెసెంజర్స్ త్రూఅవుట్ హిజ్ కింగ్డమ్ ప్రామిసింగ్ ఏ లార్జ్ సమ్ ఆఫ్ మనీ అన్నాడు. ఎప్పుడు దేర్ ఫోర్ అనే దాన్ని మనము ఒక ఆల్రెడీ దానికి ముందు ఒక స్టేట్మెంట్ చెప్పినప్పుడు ఒక కంక్లూజన్ లాగా యూస్ చేస్తాము. కాబట్టి అనే వర్డ్ ఎప్పుడు చూస్తాము, దానికంటే ముందు కొన్ని స్టేట్మెంట్స్ అంటే దాని గురించి చెప్పి ఉండాలి, అప్పుడే మనం దేర్ ఫోర్ అని యూస్ చేస్తాము. సో దేర్ ఫోర్ అంటే కంక్లూజన్ తెలియడానికి యూజ్ చేస్తాం. ఐఎమ్ వర్కింగ్ హార్డ్ సో ఐ విల్ పాస్ ద టెస్ట్ అంటాం. అంటే ఒక స్టేట్మెంట్ ముందే దానికి రెఫర్ చేసి ఉండాలి, దేర్ ఫోర్ డైరెక్ట్గా రాదు. కాబట్టి మన క్యూ అనేది తీసిద్దాం, ఇది తీసేయాలి క్యూతో. అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఏమన్నాడు, ద థాట్ కేమ్ టు ఎ సర్టన్ కింగ్ దట్ హీ వుడ్ నెవర్ ఫెయిల్ ఇఫ్ హీ న్యూ దీస్ త్రీ థింగ్స్ అని చెప్పాడు. 3 things వేస్తే నేను ఫెయిల్ అవున్నాడు. అవే థింగ్స్ అన్నాడు, క్యూలో ఇచ్చాడు మనకి, ఎస్లో ఇచ్చాడు. దీస్ 3 things వర్ ఏంటడా అని చెప్తున్నాడు. వాటి గురించి చూద్దాం. ఎస్లో మనకు ఒకసారి స్టేట్మెంట్ చదువుదాం. దీస్ 3 things ఏంటి, వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్ ఒకటి. పీలో ఏమిచ్చాడు చూడండి, మెనీ వైస్ మెన్ కేమ్ టు ద కింగ్ అన్నాడు. ఓకే చూద్దాం ఒకసారి. ఆర్లో చూడండి, ఆర్లో ఏమిచ్చాడు ఒకటి. ఫస్ట్ త్రీ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎగ్జాంపుల్ అనమాట. వాట్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ సంథింగ్ అన్నాడు ఆర్లో. విచ్ పీపుల్ షుడ్ లిజన్ టు అన్నాడు. ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్స్ చూడండి, ఇక్కడ ఒక థింగ్ మ్యాచ్ అవుతున్నాయి. ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్, థర్డ్ థింగ్. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ అన్నాడు. సో ఈ 3 things గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎస్ తర్వాత 100% మనకు ఆరే వస్తుంది, ఎస్ తర్వాత పీ రాదు. సో ఆన్సర్ మనకి సి అండి. క్లియర్గా సి ఈజ్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ కొట్టేయచ్చు ఆన్సర్. ఎస్ ఆర్ అనేవి పేర్ అవుతున్నాయి, సో ఎస్పీ అనేవి పేర్ అవ్వట్లేదు. ఆర్ అనేది మళ్ళీ లాస్ట్లో ఇస్తాడు, ఇక్కడ రాంగ్ ఉంది. ఓకేనా. దీస్ 3 things వర్, వాట్ ఈస్ ద రైట్ టైమ్ టు బిగిన్ సంథింగ్, విచ్ పీపుల్ షుడ్ హీ లిజన్ టు, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ. ఇవన్నీ కూడా 3 things అతను తెలిస్తే అతను ఫెయిల్ అవ్వడని అతనికి ఒక ఐడియా వచ్చింది అంటున్నాడు. సో ఆన్సర్ సి అండి క్లియర్గా. మిగతావన్నీ చదవనవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం ఇచ్చాడు అంటే, ఇక్కడ మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీనింగ్ కాన్వేసే వర్డ్ ఏంటి, అందులో ఆప్షన్స్లో ఏ వర్డ్ ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్ మీనింగ్ కాన్వేస్ ఉందో చూస్ చేసుకోమన్నాడు. దీన్నే మనం 1 word సబ్స్టిట్యూషన్ అంటాము. అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చి ఒక వర్డ్తో దాన్ని రీప్లేస్ చేయడాన్ని 1 word సబ్స్టిట్యూషన్ అంటాము. మరి ఇక్కడ ఏ వర్డ్స్ ఇచ్చాడు చూడండి. ఏ పీస్ ఆఫ్ లివింగ్ టిష్యూ ఆర్ ప్లాంట్ దట్ ఈస్ ట్రాన్స్ప్లాంటెడ్ సర్జికల్లీ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఏ పీస్ ఆఫ్ లివింగ్ టిష్యూ ఆర్ ప్లాంట్ దట్ ఈస్ ట్రాన్స్ప్లాంటెడ్ సర్జికల్లీ అన్నాడు. అంటే సర్జికల్గా ట్రాన్స్ప్లాంట్ చేసే ఈ గ్రూప్ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ టిష్యూస్ని ఏమంటారు అన్నాడు. ఫస్ట్ వన్ చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు గ్రాటిస్ అన్నాడు. గ్రాటిస్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే పేమెంట్ లేకుండా. ఫ్రీ అంటాం కదా, పేమెంట్ లేకుండా, వితౌట్ పేమెంట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రీ అంటాం. సో గ్రాటిస్ కాదు. అండ్ గవర్నమెంట్ అంటే ఫుడ్ గుడ్ టేస్ట్ ఉన్న, అంటే మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ తెలిసినవాడు. ఏ పర్సన్ హూ నోస్ గుడ్ క్వాలిటీ అంటే మంచి టేస్ట్ గురించి తెలిసినవాడు. ఒక ఫుడ్లో కానీ ఒక డ్రింక్లో కానీ ఒక మంచి ప్లేస్ని, అంటే మంచి రెస్టారెంట్లో ఏ ఫుడ్ దొరుకుతుంది, బెస్ట్ ఫుడ్ గురించి తెలిసిన వాడిని గవర్నమెంట్ అంటాం. ఇది కాదు. అండ్ గ్రేషియస్ అంటే కైండ్, తెలుసు మీకు. సో గ్రాఫ్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో గ్రాఫ్ట్ అంటే ఏంటి, ఏ పీస్ ఆఫ్ లివింగ్ టిష్యూ ఆర్ ప్లాంట్ దట్ ఈస్ ట్రాన్స్ప్లాంటెడ్ సర్జికల్లీ అంటాం. సో ఆన్సర్ మనకి డి అండి. దీన్ని 1 word సబ్స్టిట్యూషన్ అంటాం. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ టాపిక్స్ అంటే ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కమాండ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏం ఇచ్చాడు అంటే, మీకు ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. సో దానిలో ఒక పార్ట్లో ఎర్రర్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. ఈ స్పాటింగ్ ఎర్రర్ సెక్షన్ అండి. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ద టీ ఎట్ దిస్ కేఫ్ ఈజ్ బెస్ట్ దాన్ ఎట్ ద కోస్టా కేఫ్ ఇన్ అవర్ ఆఫీస్ అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ కేఫ్ గురించి మాట్లాడుతుంది. ఈ కేఫ్లో ఉన్నటువంటి టీ బెటర్ అంటే బెస్ట్గా ఉంది అన్నాడు, కంపేర్ టు దట్ కాస్టా కేఫ్ ఇన్ అవర్ ఆఫీస్ అన్నాడు. అంటే ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు ఈ కేఫ్ని ఆ కేఫ్ని. సో దీన్ని ఏమంటాం మనం, ఒక 2 personsని కానీ 2 thingsని కానీ కంపేర్ చేసినప్పుడు మనం కంపేర్ డిగ్రీని యూజ్ చేస్తాం. మనకు 3 degrees ఉంటాయి ఇంగ్లీష్లో, పాజిటివ్ డిగ్రీ, కంపేర్ డిగ్రీ, సూపర్ డిగ్రీ. మనం 2 thingsని 2 personsని కంపేర్ చేసినప్పుడు కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడు దాన్ వచ్చినా, దాన్ అనే వర్డ్ని మనం కంపారేటివ్లో యూజ్ చేస్తే దానికి ముందు మనకు కంపారేటివ్ డిగ్రీ ఉండాలి. ఏముండాలి, కంపారేటివ్ డిగ్రీ ఉండాలి. సో మనకు 3 degrees ఉంటాయండి. మనకి ఇంగ్లీష్లో 3 degrees ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ,
అండ్ కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇలా మనకు 3 డిగ్రీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, బెస్ట్ అన్నాడు, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. దీనికి పాజిటివ్ డిగ్రీ గుడ్ అండ్ కంపారిటివ్ డిగ్రీ బెటర్. సో గుడ్, బెటర్, బెస్ట్ అని వస్తుంది. మనం ఇక్కడ దాని ఎప్పుడు వచ్చినా దాని ముందు మనకి ఏమి ఉండాలి, కంపారిటివ్ డిగ్రీ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ దాన్ని కంపారిటివ్ డిగ్రీలో 2 పర్సన్స్ ఆర్ 2 థింగ్స్ కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఏం రావాలి, బెటర్ అని రావాలి, బెస్ట్ అని రాకూడదు. బెస్ట్ అనేది మనము అంటే సూపర్లేటివ్ డిగ్రీని మోర్ దెన్ 2 పర్సన్స్, ఎక్కువ పర్సన్స్, మోర్ దెన్ 2 పర్సన్స్ ఉంటే మనం సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం కంపేర్ చేస్తే. సో మరి ఎక్కడ ఉంది ఎర్రర్ అంటే సి అండి. ఇక్కడ ఏం రావాలి, బెటర్ అని రావాలి, రైట్. దాని ఎప్పుడు వచ్చినా దానికి ముందు మనకు కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. ఆన్సర్ సి అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఏమిచ్చాడు అంటే డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు. ఎప్పుడైనా మనకి ఇలా కొటేషన్ మార్క్స్ వచ్చినాయంటే అది డైరెక్ట్ స్పీచ్, దానికి సంబంధించిన ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. మరి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఏమిచ్చాడు అండి, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ రావాలంటే టెన్సెస్ మీద కమాండ్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. టెన్సెస్ నేర్చుకోవాలి కంపల్సరీ, గ్రామర్ నేర్చుకోవాల్సిందే. దానిలో షార్ట్ కట్స్ చెప్తాం, అవన్నీ కూడా నేర్చుకుంటే ఈజీ ఉంటుంది. ఇక్కడ ఏమిచ్చాడు, సనా సెడ్ టు మీ కెన్ ఐ బారో యువర్ బైసైకిల్ ప్లీజ్ అంది. సనా సెడ్ టు మీ, నాతో ఉంది, కెన్ ఐ బారో యువర్ బైసైకిల్ ప్లీజ్ అంది, నేను ఈ సైకిల్ బారో చేయొచ్చా అని అడిగింది. ఈ డైరెక్ట్ స్పీచ్. మరి ఇండైరెక్ట్లో ఏమవుతుందంటే కెన్ ఎప్పుడు కూడా ఇండైరెక్ట్లో కుడ్ అవుతుంది. అండ్ ఇలా క్వశ్చన్ లాగా ఉన్నప్పుడు, ఇలా క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు మనకి ఇండైరెక్ట్లో ఇఫ్ అనే వర్డ్ కానీ వెదర్ అనే వర్డ్ కానీ అంటే కంజంక్షన్స్ యూజ్ చేస్తాం. సో ఎప్పుడైనా మనకు క్వశ్చన్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే అంటే పాజిటివ్ ఇంట్రాగేటివ్ కానీ ఇలా క్వశ్చన్ వస్తే మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఇఫ్ కానీ వెదర్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. అండ్ కెన్ మనకు కుడ్ అవుతుంది. ఫస్ట్ చూసినట్లయితే ఇందులో కుడ్ లేదు, ఇక్కడ కుడ్ లేదు, ఇక్కడ కుడ్ ఉంది, అండ్ ఇఫ్ కూడా ఉంది, ఇక్కడ కుడ్ లేదు, ఇఫ్ ఉంది కానీ కుడ్ లేదు. సో ఆన్సర్ మనకి డైరెక్ట్గా సి అండి. సో షార్ట్ కట్స్ యూజ్ చేసి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో కెన్ ఏమవుతుంది, కుడ్ అవుతుంది. ఇక్కడ కుడ్ ఉందా, లేదు, ఇక్కడ కుడ్ ఉందా, లేదు, ఇక్కడ కుడ్ ఉంది, ఇక్కడ లేదు. సో డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్లోనే ఉంది కుడ్. అండ్ మనకి ఎప్పుడైనా డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ వస్తాయి ఇండైరెక్ట్లో అంటే పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగటివ్ ఇంట్రాగేటివ్ అయినప్పుడు ఇండైరెక్ట్లో ఇఫ్ కానీ వెదర్ అనే వర్డ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వస్తుంది ఇలా. సో సనా ఆస్క్డ్ మీ అండ్ క్వశ్చన్ సెడ్ టు మీ ఏమవుతుంది, ఇండైరెక్ట్లో క్వశ్చన్ అయితే ఆస్క్డ్ అని అవుతుంది. సో సనా ఆస్క్డ్ మీ ఇఫ్ షీ కుడ్ బారో బైసైకిల్ అని చెప్తుంది. మై సైకిల్ అంటే యువర్ అక్కడ మై అవుతుంది. సో ఆన్సర్ క్లియర్లీ థర్డ్ ఆప్షన్ అండి, సి. కెన్ కుడ్ అవుతుంది, ఇక్కడ మాత్రమే కుడ్ ఉంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మీకు కాంప్రహెన్షన్ సెక్షన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇందులో మీకు 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇందులో మెయిన్గా క్లోజ్ టెస్ట్ ఇస్తాడు. క్లోజ్ టెస్ట్ అంటే ఇలా మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఇలా మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో మీకు 5 బ్లాంక్స్ ఇస్తాడు. అంటే అక్కడ ఉన్న వర్డ్స్ని తీసేసి ఆప్షన్స్లో ఇస్తాడు. అట్లా 5 బ్లాంక్స్ ఇస్తాడు. మన ఆప్షన్స్లో ఉన్న ఏ వర్డ్స్ అయితే ఆ ప్యాసేజ్కి గ్రామటికల్గా అండ్ కాంటెక్చువల్గా మ్యాచ్ అవుతుందో వాటిని చూజ్ చేసుకోమంటాడు. జస్ట్ లైక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మీకు షార్ట్ కట్ ఒకటే అండి, ప్యాసేజ్ మొత్తం చదువుకుంటూ వెళ్ళకూడదు. ప్యాసేజ్ మొత్తం చదివితే మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ అయితేనేమో మొత్తం ప్యాసేజ్ చదివితే ఆన్సర్ వస్తుంది. కానీ క్లోజ్ టెస్ట్లో ఏంటంటే మీకు ఎక్కడైతే బ్లాంక్ ఉందో అంటే అక్కడ క్వశ్చన్ ఉందో ఆ సరౌండింగ్ ఏరియా అంటే కాంటెక్స్ట్ దాని మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు డైరెక్ట్గా. అర్థమైందండి? అంటే అక్కడ ఉన్న బ్లాంక్ యొక్క మీనింగ్ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి ఒకసారి చూద్దామా, ప్రాక్టీస్ చేద్దామా. సో గివెన్ ఏ డాష్ బెడ్ ఐ స్లీప్ లైక్ ఏ బేబీ అన్నాడు. సో గివెన్ ఏ డాష్ బెడ్ ఐ స్లీప్ లైక్ ఏ బేబీ అన్నాడు. నేను బేబీ లాగా పడుకుంటున్నాను. ఇది మరి పాజిటివా నెగిటివా అనేది మీకు క్లారిటీ లేదు కదా. నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా చదవాలి అంటే కాంటెక్స్ట్ అర్థమయ్యే వరకు. బట్ లైక్ ఏ బేబీ ఐఎమ్ ఇంక్లైన్ టు వేక్ అప్ ఎట్ midnight at 1 in the morning ఫీలింగ్ రాదర్ హంగ్రీ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, బట్తో 2 అపోజిట్ ఐడియాస్ కనెక్ట్ చేస్తున్నాడు. బట్ అనేది 2 అపోజిట్ ఐడియాస్ని కనెక్ట్ చేస్తాను. ఇక్కడ ఫీలింగ్ రాదర్ హంగ్రీ అంటే ఇక్కడ మనకు ఇది నెగిటివ్ ఐడియా ఉంది కాబట్టి బ్లాంక్ అనేది మనకు పాజిటివ్ ఐడియాతో ఫిల్ అవ్వాలి. సో బట్ కనెక్ట్స్ అపోజిట్ ఐడియాస్ అనమాట. సో ఇక్కడ ఏమన్నాడు, గివెన్ ఏ డాష్ బెడ్ ఐ స్లీప్ లైక్ ఏ బేబీ అన్నాడు. బట్ నేను బేబీలాగా పడుకుంటాను అన్నాడు. బట్ అన్నాడు అంటే అపోజిట్ ఐడియా కనెక్ట్ చేస్తున్నాడు. బట్ లైక్ ఏ బేబీ ఐఎమ్ ఇంక్లైన్ టు వేకప్ ఎట్ midnight అంటే పిల్లలు midnight లేచి ఆకలి అరుస్తారు కదా అంటే ఏడుస్తారు కదా, అలా నేను లేస్తాను అంటున్నాడు కదా. సో కాబట్టి ఇది అపోజిట్ ఐడియాస్ కనెక్ట్ చేస్తుంది. అంటే ఈ బ్లాంక్ అనేది మనకు పాజిటివ్ వర్డ్తో ఫిల్ అవ్వాలి. మరి ఆప్షన్స్లోకి వెళ్తే సో హాట్ బెడ్ అన్నాడు నెగిటివ్ వర్డ్, కోల్డ్ బెడ్ కాదు, లంపీ అంటే ఏంటి ఇక్కడ నాట్
స్మూత్ అని వస్తుంది. కాబట్టి అది నెగిటివ్ వర్డ్ కదా, అక్కడ మనకు పాజిటివ్ వర్డ్ రావాలి. వార్మ్ బెడ్ అంటాము. వార్మ్ బెడ్ అంటే కంఫర్టబుల్ బెడ్. సో డైరెక్ట్ ఆన్సర్ కొట్టచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వార్మ్ బెడ్ అని వస్తుంది. సో గివెన్ ఏ వార్మ్ బెడ్ అంటే కంఫర్టబుల్ బెడ్ ఐ స్లీప్ లైక్ ఏ బేబీ అన్నాడు. బట్ ఏంటి, ఎలా లేస్తాను నేను, మిడ్ నైట్లో లేస్తాను, ఆకలితో ఉంటానని చెప్తున్నాడు. కంటిన్యూ. నెక్స్ట్, ఫర్ దిస్ పర్పస్, కాబట్టి ఫర్ దిస్ రీజన్ ఐ కీప్ ఏ బార్ ఆఫ్ చాక్లెట్ ఆన్ మై బిసైడ్ టేబుల్. సో అలా ఆకలి అవుతుంది, సడన్గా లేస్తాను కాబట్టి నా పక్కన ఒక చాక్లెట్ అంటే టేబుల్ అంటే నా బిసైడ్ టేబుల్కి ఒక చాక్లెట్ పెట్టుకుంటాను అంటాడు. ఏ బార్ ఆఫ్ చాక్లెట్ పెట్టుకుంటాను అన్నాడు. దెర్ ఈస్ డాష్ లైక్ ఏ చంక్ ఆఫ్ చాక్లెట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అన్నాడు. సో ఆప్షన్స్లోకి వెళితే దెర్ ఈస్ నథింగ్ లైక్ అనొచ్చు. అక్కడ మనకు దెర్ ఈస్ ఎనీథింగ్ లైక్ అనకూడదు, సంథింగ్ లైక్ అనకూడదు. నో బడీ అనేది ఓన్లీ పర్సన్స్కి యూజ్ చేస్తాము. దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్, దానిలాగా ఏదీ లేదు. ఏ చంక్ ఆఫ్ చాక్లెట్ అని చెప్తున్నాడు. సో నథింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ ఏ చంక్ ఆఫ్ చాక్లెట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. సో నైట్లో ఆ చాక్లెట్ తప్ప అలాంటిది ఇంకోటి ఉండదని చెప్తున్నాడు. ఇట్ హెల్ప్స్ మీ అంటే చాక్లెట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇట్ హెల్ప్స్ మీ ఫీల్ దట్ ఆల్ ఈజ్ రైట్ విత్ ద వరల్డ్. చదువుకుంటూ వెళ్ళిపోండి, ఆటోమేటిక్ కాంటెక్స్ట్ అర్థమవుతుంది. ఆల్ ఈజ్ రైట్ విత్ ద వరల్డ్ అండ్ ఐ ఫాల్ అస్లీప్ అగైన్ టు డ్రీమ్ ఆఫ్ క్రికెట్ బ్యాట్స్ మేడ్ ఆఫ్ చాక్లెట్ అండ్ రెయిన్బోస్ మేడ్ ఆఫ్ షుగర్ క్యాండీ అని చెప్తున్నాడు. యు మస్ట్ ట్రై, నువ్వు కూడా ట్రై చేయాలంటున్నాడు. యు మస్ట్ ట్రై ఇట్ సంథింగ్ అంటున్నాడు. నువ్వు కూడా ట్రై చేయాలి ఆ విధంగా అన్నాడు. ఎవరికి? దోజ్ హూ ఫైండ్ డాష్ ఇన్ స్లీపింగ్. అంటే ఎవరైతే ఈ స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అని అంటున్నాడు కదా కాంటెక్స్ట్లో, నువ్వు ఖచ్చితంగా ట్రై చేయాలంటున్నాడు. మరి తీసుకున్నట్లయితే అది నెగిటివ్ కాంటెక్స్ట్ ఉంది కదా. సో మనకు డిఫికల్టీ అనొచ్చు. ఎవరైతే నిద్రలో డిఫికల్టీ ఫీల్ అవుతున్నారో వారు ఇది ట్రై చేయండి ఈ టెక్నిక్ అని చెప్తున్నాడు. సో ఫెసిలిటీ కాదు. సో ఆన్సర్ మనకి నో ప్రాబ్లమ్స్ కాదు, అక్కడ నాకు నెగిటివ్ వర్డ్ రావాలి కాబట్టి డిఫికల్టీ ఈజ్ రైట్ ఆన్సర్. సో అంటే యూ మస్ట్ ట్రై ఇట్ సంథింగ్, నువ్వు కూడా అలా ట్రై చేయాలి, నిద్ర వస్తుంది, మళ్ళీ నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావు ఆకలైనా కూడా అన్నాడు. ఎవరైతే దోజ్ హూ ఫైండ్ డిఫికల్టీ ఇన్ స్లీపింగ్, నిద్రలో ఎవరైతే డిఫికల్టీ ఫీల్ అవుతారో అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ కంటిన్యూ. బట్ ఏ ఫ్యూ నైట్స్ ఎగో, కానీ కొన్ని నైట్స్కి బిఫోర్ అంటే పాస్ట్లో అని చెప్తున్నాడు. ఐ వోకప్, నేను లేచాను, ప్రీమెచ్యూర్లీ అంటే ముందే లేచాను అనమాట. సో ఐ వోకప్ ప్రీమెచ్యూర్లీ టు హియర్ సంథింగ్ డాష్ అవే ఆన్ మై బిసైడ్ టేబుల్. అంటే నాకు ఒక శబ్దం వినబడింది అంటే నేను ముందే లేచిపోయాను అన్నాడు. మరి డాష్ అవే ఆన్ మై బిసైడ్ టేబుల్ అన్నాడు అంటే సంథింగ్, ఇక్కడ ఏదో సంథింగ్ డాష్ అవే మై బిసైడ్ టేబుల్ అంటున్నాడు. సంథింగ్ ఈటింగ్ అంటే తినడము, గాబ్లింగ్ అంటే క్విక్గా తినడము, ఫాస్ట్గా తినడము, క్విక్గా ఈట్ క్విక్లీ అని వస్తుంది. ఈట్ క్విక్లీ అని వస్తుంది అంటే సంథింగ్ ఈటింగ్ అనొచ్చు, సంథింగ్ గాబ్లింగ్ అనొచ్చు, సంథింగ్ నిబ్లింగ్ అనొచ్చు, సంథింగ్ మంచింగ్ అనొచ్చు. నేను చెప్తాను కాంటెక్స్ట్ మీకు క్లియర్గా. సో ఇది మీకు ఒకవేళ అన్ని యూజ్ చేయొచ్చు కదా సార్ అని డౌట్ వస్తుంది. చూడండి, గాబ్లింగ్ అంటే ఈట్ క్విక్లీ అనమాట. ఈట్ క్విక్లీ తొందరగా తినడము. ఈటింగ్ అంటే నార్మల్ మీకు తెలిసిందే. గాబ్లింగ్ అంటే ఏంటి? ఈట్ క్విక్లీ అని వస్తుంది. అండ్ నిబ్లింగ్ అంటే పీసెస్ బైటింగ్ అనమాట. స్మాల్ పీసెస్ని కొరుక్కు తినడం అంటారు కదా అలా. అండ్ మంచింగ్ అంటే తెలుసు కదా మీకు, నములుకోవడం అంటారు ఇట్లా. సో మరి ఇవన్నీ కూడా వస్తాయి. సంథింగ్ ఈటింగ్ అనొచ్చు, సంథింగ్ గాబ్లింగ్ అనొచ్చు, సంథింగ్ నిబ్లింగ్ అనొచ్చు, సంథింగ్ మంచింగ్ అనొచ్చు. సార్ అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కాంటెక్స్ట్ ఇంకో కొంచెం సెంటెన్స్ చదవాలి. అలాంటప్పుడు చూడండి ఏం సౌండ్ వస్తుందంటే కట్ 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 కేమ్ ద ఆమినస్ సౌండ్. ఆమినస్ అంటే చాలా భయంకరమైన సౌండ్ వచ్చింది అన్నాడు. ఐ స్విచ్డ్ ఆన్ ద బిసైడ్ ల్యాంప్ అండ్ దేర్ సాట్ ఎ ఫ్యాట్ ర్యాట్. అక్కడ ఒక ఫ్యాట్ ర్యాట్ ఉందన్నాడు. నిబ్లింగ్ అవే ఎట్ మై చాక్లెట్ అన్నాడు. ఇక్కడ చూడండి నిబ్లింగ్ అనేవాడు అక్కడే నెక్స్ట్ స్టేట్మెంట్ చదివితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అంటే అక్కడ ఒక ఫ్యాట్ ర్యాట్ ఉంది ఆ టేబుల్ పక్కన, అది కొంచెంగా నా చాక్లెట్ తింటుంది అని చెప్పాడు. సో ఆన్సర్ ఈజీ కొట్టేయచ్చు. ఇంకా ఎలక కానీ ర్యాట్ ఏం చేస్తుంది? కొంచెంగా తింటుంది కదా. సో ఆన్సర్ సి అండి. సో నిబ్లింగ్ అంటే ఆ చాక్లెట్ని ఇలా బైట్స్గా తింటుంది అనమాట. సో ఇవన్నీ రావచ్చు కదా సార్ అన్నప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా మీరు ఒకసారి చదివినట్లయితే అది ఆటోమేటిక్గా ఐడియా వస్తుందండి. సో ఫోర్త్ వన్ ఆన్సర్ నిబ్లింగ్. నెక్స్ట్ కంటిన్యూ రీడింగ్. నెక్స్ట్, నౌ ఐఎమ్ జనరస్ విత్ మోస్ట్ థింగ్స్. నేను జనరల్గా కైండ్గా ఉంటాను అన్నాడు. అంటే నేను జనరల్గా జనరస్గా ఉంటాను అంటున్నాడు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ మై చాక్లెట్ విత్ యూ జెంటిల్ రీడర్. బట్
అంటే నేను జనరల్గా అయితే చాలా కైండ్ని, నేను తినచ్చు అంటే జనరస్గానే ఉంటాను. బట్ ఐ డ్రూ ద లైన్ ఎట్ ద రోడెంట్స్, అంటే ఆ రోడెంట్స్ అంటే అవి ర్యాట్స్, వాటి మీద నాకు కోపం వచ్చింది అక్కడ అని చెప్తున్నాడు. సో ఐ ఫ్లంగ్ ఏ స్లిప్పర్, అంటే ఫ్లంగ్ అంటే ఇసిరేయడం. ఆ నాకు స్లిప్పర్ ఉంటుంది కదా, ఆ స్లిప్పర్ని నా ర్యాట్ దగ్గర ఇసిరేసాను అంటున్నాడు. ఎట్ ద ర్యాట్ హూ డాగ్డ్ ఇట్, అంటే ఆ స్లిప్పర్ ఇసిరేసిన తప్పించుకుంది అనమాట, ఆ స్లిప్పర్ని అవాయిడ్ చేసింది అనమాట. అంటే ర్యాట్ గురించి మాడుతున్నాడు. ఐ ఫ్లంగ్ ఏ స్లిప్పర్ ఎట్ ద ర్యాట్ పైన నా స్లిప్పర్ ఇసిరేసాను, కానీ అది మాత్రం ఆ స్లిప్పర్ని తప్పించుకుంది, అవాయిడ్ చేసుకుంది. అండ్ టుక్ ఆఫ్, వెళ్ళిపోయింది అనమాట. ఆ ర్యాట్ అనేది వెళ్ళిపోయింది విత్ సమ్ రిలక్టెన్స్. అబ్బా నన్ను చాక్లెట్ తినేయట్లేదు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట. అక్కడ వెళ్ళాలని లేకుండా వెళ్ళిపోయింది అనమాట. ఆ స్లిప్పర్ని ఇసిరేస్తే దాన్ని అవాయిడ్ చేసి తప్పించుకొని పారిపోయింది అనమాట. ఓకే, కానీ ఆ చాక్లెట్ తినాలని దానికి ఉంది. నెక్స్ట్, అండ్ దెన్ ఐ హ్యాడ్ టు త్రో అవే ద రిమైన్స్ ఆఫ్ ద చాక్లెట్. నేను తర్వాత చాక్లెట్ ఆల్రెడీ సగం దీని మీద మిగతా పీస్ ఉంటాయి కదా, అవి కూడా నేను పడేయాల్సి వచ్చింది. ఎందుకు? ఫర్ డాష్ ఆఫ్ క్యాచింగ్ ర్యాట్ ఫీవర్ ఆర్ సంథింగ్ హారిబుల్. ఇప్పుడు అది తిన్నావు అనుకో, ఆ ర్యాట్ ఆల్రెడీ తింది కదా, తర్వాత నీకు ఫీవర్ వస్తుంది కదా, ఆ భయంతో నేను అది పడేసాను అన్నాడు. సో బ్లాంక్లో మనకి ఏమొస్తుంది చూడండి, ఎందుకు పడేసాను. ఐ హ్యాడ్ టు, ఫస్ట్ వన్ రివల్షన్ అంటే హేట్ అండ్ డిస్గస్ట్ అంటే కూడా హేట్ అనే మీనింగ్ వస్తుంది. రెండు కూడా సినోనిమ్స్. అండ్ లోన్లీగా ఫీల్ అయ్యేది పడేస్తాం. ఐ హ్యాడ్ టు త్రో అన్నాడు కదా అక్కడ. సో ఫియర్ ఆఫ్ అంటే భయంతో పడేశాను, ర్యాట్ ఫీవర్ వస్తుందేమో అని, అంటే ర్యాట్ సంబంధించిన ఫీవర్ వస్తుందని భయంతో పడేశాను అని అంటున్నాడు. సో ఆన్సర్ సి అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. సీ యూ.